కేసీఆర్ జిందాబాద్, ప్రజా బంధు కేసీఆర్, నెంబర్ 1 సీఎం కేసీఆర్. ఇలాంటి మాటలతో టీఆర్ఎస్ శ్రేణులు, ఫ్యాన్స్ కేసీఆర్ పై అభిమానం చాటుకోవడం సహజమే. కానీ రాష్ట్ర విభజనకు పుష్కర కాలం పాటు పోరు సాగించిన కేసీఆర్ కు నవ్యాంధ్రప్రదేశ్ లో ఫ్యాన్స్ ఉంటారా? ఉంటే బహిరంగంగా కేసీఆర్ బర్త్డేను ఘనంగా నిర్వహిస్తారా? కానీ తెనాలిలో అదే జరిగింది. అదేంటో మీరే చూడండి. రాష్ట్ర ప్రభుత్వాధినేత పుట్టినరోజుగా కాదు, ఓ ఉద్యమ నేతగా, రాష్ట్రాన్ని సాధించిన వీరుడిగా, అశేష ప్రజాదరణ చొరగన నేతగా కేసీఆర్ కి తెలంగాణ గడ్డపై నీరాజనాలు పలకటం కామన్. అందుకే ఊరువాడ కేసీఆర్ పుట్టినరోజును రాష్ట్ర పండగగా జరుపుకున్నారు. రాష్ట్ర విభజనకు కారకుడు కేసీఆర్ కాబట్టి ఏపీలో కేసీఆర్ పట్ల సహజ వ్యతిరేకత ఉండటం సహజం. కానీ సందర్భం వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజానికం పలు సందర్భాల్లో కేసీఆర్ పట్ల తమ అభిమానం చాటుకుంది. అమరావతికి శంకుస్థాపన జరిగినప్పుడు కేసీఆర్ స్పీచ్ ఇస్తే ఏపీ పబ్లిక్ సాహో కేసీఆర్ అంది. అమరావతి ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా నిర్మాణం కావాలని, అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని తెలియజేస్తూ మరొకసారి తిరుమల, ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రాలకు తెలంగాణ సీఎం ఎప్పుడు వస్తారా అని ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇందులో కేసీఆర్ బర్త్డే రానే వచ్చింది. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనేం తెలుగు నేలపై పుట్టినరోజు జరుపుకోమా అంటూ ఘనంగా జరుపుకున్నారు తెనాలిలో. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఎస్కే ఖాదర్. తెనాలిలో కేసీఆర్ అభిమాన సంఘ నేత ఈయన. అభిమానం అంటే గుండెల్లోనే దాచుకోరు. స్పెషల్ అకేషన్స్ వచ్చినప్పుడల్లా బాహాటంగా ప్రదర్శిస్తారు. అయితేనేం కేసీఆర్ ని ఎల్లవేళలా స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఖాదర్ కేసీఆర్ పుట్టినరోజు వస్తే కామన్ గా ఎలా ఉంటారు? అందుకే చెలో శబరి వృద్ధాశ్రమం అన్నారు. తెనాలి చెంచుపేటలో శబరి వృద్ధాశ్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఓ రేంజ్ లో నిర్వహించారు ఖాదర్. కేసీఆర్ అభిమానులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అందరికీ తినిపించి కేసీఆర్ పై అభిమానం చాటుకున్నారు. కేక్ తోనే సరిపెట్టలేదు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆప్యాయంగా వడ్డించారు. ఖాదర్ కు కేసీఆర్ ఓ రోల్ మోడల్. పుష్కర కాలం పోరాడి తెలంగాణ సాధించిన కేసీఆర్ అంటే మరే నేతను ఆరాధించినంత అభిమానం. అందుకే కేసీఆర్ ని చూసి ఆంధ్ర ప్రజలు, నేతలు చాలా నేర్చుకోవాలంటారు. అనడమే కాదు, ఇకనైనా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. అదే స్ఫూర్తితో మన యువత కూడా ఇక్కడ ఉద్యమాలు, పోరాటాల ద్వారా ప్రత్యేక సాధించుకోగలుగుతామని తెనాలిపట్నంలో కేసీఆర్ పుట్టినరోజు జరపడం జరుగుతుంది. అభిమానానికి ప్రాంతాల హద్దులుండవని, అందుకే ఈ వేడుక నిర్వహించామని చెప్పుకొచ్చారు ఖాదర్.